అందరికీ నమస్తే. ఈరోజు డిఎస్సిలో ఉండేటటువంటి అప్డేట్స్ గురించి మీకు 2 మాటలు వివరించే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, గత వారంగా జరిగేటటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు చాలా సమగ్రంగా పరిశీలన చేస్తున్నారు. ఈ వారం రోజుల్లో 2 రోజుల ముందే విద్యాశాఖ మంత్రి గారు 5 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాననేటటువంటి మాటను నిజం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ వచ్చేస్తున్నాయి. పిల్లలందరిలో ఒకే రకమైనటువంటి ప్రెజర్ పెరిగింది. అయితే ఈ సమయంలో మీరు ఏం చేయాలి అనేటువంటిది చాలా 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 కీలకంగా ఉంటుంది. గమనిస్తూ ఉంటారు, ఈరోజు ఆర్డినెన్స్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ గవర్నర్ కూడా పూర్తి చేసుకోవడం జరిగిపోయింది. ఇంకా గెజెట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది 1-2 రోజుల్లో వెలువడిన వెంటనే రోస్టార్ పాయింట్లు తయారు చేసేసి నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. చాలా మందిలో చాలా రకాలైన సందేహాలు ఉన్నాయి. వాటన్నిటిని ఇప్పుడు నేను తీర్చే ప్రయత్నం చేస్తాను. అందులో ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి ఈరోజు డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐచ్ఛికాల స్వీకరణ ఎందుకు ఇలా చేస్తున్నారు? గతంలో ఎప్పుడు ఇలా చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? రెండోది, స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులను మరి ఈ రెగ్యులర్ పోస్టులతో కలిపేస్తారా? కలిపేస్తే ఇప్పుడు ఉండేటటువంటి 16,000 చిల్లర పోస్టులకి ఇవి తగ్గిపోతుందా అనేటటువంటి విషయాన్ని చాలామంది సందేహం చేస్తున్నారు. అవి ఏమి జరగవు. ఎందుకంటే వాళ్ళ పోస్టులతో ఉంటే అది సపరేట్ డిఎస్సిగానే ఏర్పాటు చేస్తామని ఈరోజు కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఆ రకమైనటువంటి అపోహ కూడా వద్దు. అందరికన్నా ముందుగా మీకు నేను ఇచ్చేటటువంటి గైడెన్స్ని చాలా జాగ్రత్తగా ఒకసారి వినండి. ఎందుకంటే ప్రెజర్ పడకండి. ఈరోజు పేపర్ చూసిన తర్వాత 45 రోజుల సమయం అనగానే చాలామందికి ఒక రకమైనటువంటి టెన్షన్, ప్రెజర్ పెరిగింది. ఎవ్వరూ కూడా టెన్షన్ గురి కావాల్సిన అవసరం లేదు. టెన్షన్ అనేటటువంటి మాటని ఇప్పుడు తీసేస్తేనే అందరికి ఉండేటటువంటి సమయమే మీకు కూడా ఉంది. కాబట్టి మీరు గొప్ప విజయాన్ని సాధించగలరు. చివరి రోజు వరకు మీకు ఎన్ని రోజులైతే నోటిఫికేషన్లో పొందుపరుస్తారో ఆ రోజు నుంచి చివరి రోజు వరకు నేను గైడెన్స్ ఇస్తాను. అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇప్పటికే కొన్ని వేల మందిని ఉపాధ్యాయులుగా మార్చాం. కొన్ని లక్షల మందికి మనం సైకాలజీ బోధించిన అనుభవం ఉంది. ఈ పోటీ పరీక్షల విభాగంలో ఎన్నో వేల లక్షల మంది విద్యార్థులను మనం తీర్చిదిద్దేశాం. మరి ఈ సందర్భంలో మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. చూద్దాం, ఎన్ని రోజులు ఇస్తే దానికి అనుకూలమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూస్తాం. మొదటగా వీడియోలోకి వెళ్ళడానికి ముందు కొత్తగా మన వీడియో చూసేటటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే అప్డేట్స్ ఇస్తాం. అక్కడే తిరుపతి శ్రీ ప్రకాశం స్టడీస్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏ రకంగా మీకు అది గైడెన్స్ ఇస్తుందో మిగతా వాళ్ళు విజేతలందరి మొబైల్స్లో ఉండేటటువంటి గొప్ప యాపే తిరుపతి శ్రీ ప్రకాశం స్టడీస్. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అద్భుతం చేస్తారు. ఇక్కడ ఈ వారం చాలా కీలకం. మిగతా వాళ్ళతో నువ్వు కంపేర్ చేస్తే గుర్తుపెట్టుకో, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ వారం చాలా చాలా కీలకం. అది ఎందుకు అనేటువంటిది ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు మనకు ఇంతకు ముందు ఉండేటటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ ఏం చేయాలి, ఇప్పుడు కొత్తగా చూసేటటువంటి ఈ స్టూడెంట్స్ ఇంతవరకు నేను స్టార్ట్ చేయలేదు సార్, ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు, ఇంకా చదవలేదు, కొద్దిగా చదివి పెట్టున్నా అనేటటువంటి వాళ్ళు ఏం చేయాలనేటువంటి విషయాన్ని నేను చాలా నీట్గా చెప్తాను. మీకు విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది గవర్నర్ దగ్గర నుంచి దాటుకొని వచ్చేసింది. ఇంకా రోజుల వ్యవధిలోనే 1, 2, 3 రోజుల వ్యవధిలోనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అందరిలో ఉండేటటువంటి టెన్షన్ నాకు కూడా తెలుసు. 45 రోజులే ఉంటుందా? ఈ రోజు పేపర్లో కూడా వేశారు కదా, చూద్దాం, దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. వచ్చినా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అనుకూలంగా ఉండేటటువంటి మాటలే చెబుతుంది. ఒకవేళ ఇచ్చినా దాన్ని ఎలా అధిగమించాలో నాకు తెలుసు. అందుకే మీకు ఒక మాట చెప్పా, గుర్తుందో లేదో. నోటిఫికేషన్ రావడానికి ఈ రోజు నుంచి 1 వీక్ తేడా ఉంది కదా. ఈ 1 వీక్ తేడా కొన్ని వేల మంది కన్నా ముందు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. నిరుత్సాహం అనేటటువంటి వదలండి. ఈ వారం ఈ రోజు బుక్ స్టార్ట్ చేయండి. బుక్ స్టార్ట్ చేసి ప్రోగ్రామ్ చదవండి. నెంబర్ 1, మీకు కానీ ఓపిక ఉందనుకో ఈ రోజే మీరు బుక్కులు స్టార్ట్ చేయండి. యాక్షన్ మీరైనా తీసుకోండి, నేను చెప్పేదనే వినండి. గుర్తుంచుకో, నువ్వే పుస్తకాలు చదువుకుంటావా, పరీక్షలు రాసుకుంటావా, వెరీ గుడ్ అండ్ వెల్, చాలా అద్భుతం. నీ పని నీకు ఓపుకుంటే నువ్వు అద్భుతంగా రోజుకి 15 గంటలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకో, 15 గంటలు చదువు, రకరకాలైన పరీక్షలు రాయి. అయితే మాత్రం గుర్తుపెట్టుకో, స్టాండర్డ్గా ఉండేటువంటి పరీక్షలు రాయి. లేనిపోని అర్థం లేని ప్రశ్నలతో కూడుకున్నటువంటి పరీక్షలు దాని జోలికి వెళ్ళొద్దు. నువ్వు 100% జాబ్ సాధిస్తావు. లేని పక్షంలో అది ఆన్లైన్ కావచ్చు లేదా ఆఫ్లైన్ కావచ్చు, అది రివిజన్ టెస్టులు కావచ్చు, రెగ్యులర్ కోచింగ్ కావచ్చు, నాకు వదిలిపెట్టి నేను చూసుకుంటాను. అదే ఆఫ్లైన్లో జరిగేటువంటి విషయాలన్నీ ఆన్లైన్లోకి వస్తాయి. ప్రతిరోజు మనము రకరకాలైన యాక్షన్స్, పాఠం వినడం, దాన్ని డైలీ టెస్ట్కి చదివించడం, వీక్లీ గ్రాండ్ టెస్ట్ చదివించడం, ఇక్కడే మీకు డౌట్లు క్లారిఫికేషన్ చేసుకోవడం, చదవడం కోసం ప్రత్యేకంగా సమయం ఏది లేదు. గుర్తుంచుకో, మీరు చదవడం కోసం ప్రత్యేకమైన సమయాన్ని మేము కేటాయించము.
కోచింగ్లోనే చదువును కూడా కంప్లీట్ చేసేటటువంటి మహత్తరమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటాను. అది 45 రోజులు ఉంటుందా, 60 రోజులు ఉంటుందా, 90 రోజులు ఉంటుందా అనేటటువంటిది నోటిఫికేషన్ రోజు నేను డిసైడ్ చేస్తాను. అంతవరకు నేను చెప్పింది మీరు వినాల్సిందే. ఎందుకు జాబ్ రాదో చూద్దాం. ఎందుకంటే పగడ్బందీ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అదే మన ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు రివిజన్ టెస్టులు రాస్తున్నారు. కోచింగ్ అయిపోయి రివిజన్ టెస్టులు రాస్తున్నారు. రాష్ట్రంలో ఉండేటటువంటి నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి రివిజన్ టెస్టులు రాస్తున్నారు. మీకు నేను చెప్పేది ఒకటే, మన దగ్గర మీరు ఓల్డ్ స్టూడెంట్ అయితే మీ దగ్గర తక్కువ కాదంటే కూడా డైలీ టెస్టులు వీక్లీ టెస్టులు కలిపి 7,500 బిట్లు మీ దగ్గర ఉంటాయి, గుర్తుంచుకోండి. డైలీ టెస్టులు వీక్లీ టెస్టులు కలిపి 7,500 బిట్లు మీ దగ్గర ఉంటాయి. ఈ బిట్లన్నీ కూడా ఖచ్చితంగా నీకు వచ్చి తీరాల్సిందే. ఆ తర్వాత రివిజన్ టెస్ట్లో ఉండేటటువంటి బిట్లు రాయండి. మీ చేత ఉండేటటువంటి బంగారాన్ని వజ్రాలను వదిలేసి నువ్వు ఎక్కడో మళ్ళీ నువ్వు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము పెట్టేటటువంటి రివిజన్ టెస్ట్లో మంచి స్టాండర్డ్ ఉంటాయి. మార్కులు పెరగలేదని ఎవరు బాధపడద్దు. మనం టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివేసి మీకు రివిజన్ టెస్టులు ఇస్తున్నాం. అందుకే తిరుపతి శ్రీప్రకాష్ రివిజన్ టెస్టులకు అంత పేరు రావడానికి కూడా కారణం ఇదే. పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేసి ఎలా చదవాలో గైడ్ చేసి మీకు వారం రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందుగా ప్రకటించి అద్భుతంగా చేస్తాం. అందుకే మేము కూడా కష్టపడతాం, మీతో పాటు మేము కూడా కష్టపడతాం, మీతో పాటు మేము కూడా చెమట తీస్తున్నాం. ఉద్యోగం మీకైనా సరే ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తాం. కాబట్టి ఓల్డ్ స్టూడెంట్స్ మీ దగ్గర ఉండేటటువంటి డైలీ టెస్టులు వీక్లీ టెస్టులు చదివేసి ఆ తర్వాత రివిజన్ టెస్ట్లోకి రండి. ఇంకా కొత్తగా ఉండేటటువంటి స్టూడెంట్స్కి నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే, ముందు మీకు ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాను. అది ఇక్కడ జరిగేటటువంటి ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్లో ఉంటున్నాయి. తిరుపతి శ్రీప్రకాష్ స్టడీస్ యాప్లో ఇప్పుడు మనం బ్రహ్మాస్త్రం అనేటటువంటి ఒక కోర్సు 2-3 రోజుల్లో మనం స్టార్ట్ చేయబోతాం. అందులో మీరు ఉన్నా ఓకే, నథింగ్ ఉన్నా అయితే ఆఫ్లైన్కి నేరుగా ప్రత్యక్షంగా వచ్చి నాతో ఈ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి కోసం పోరాడితే 100% నువ్వు విజయం సాధించడానికి అవకాశాలు నేను కల్పిస్తా. ఆ తర్వాత బాధ్యత నీదిగానే ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ లేకుండా ఈ వారం నువ్వు తీసుకునే విధానాలు చాలా పగడ్బందీగా ఉంటాయి. ఎందుకంటే అందరికీ ఈ వారం కామన్గా ఉంటుంది. చదివేవాడు చదువుతూనే ఉంటాడు, ఆలోచన చేసేవాడు ఆలోచన చేస్తూనే ఉంటాడు. మీకు చాలాసార్లు చెప్పా, ఆటలో దిగేవాడికి గెలిపో ఓటమో ఏదో తేలుతుంది, చూసేవాడికి కాదు కదా. ఈ వారం నువ్వు చూసినా చూడకపోయినా గడిచిపోతుంది. వారం తర్వాత నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వారం తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తలపట్టుకొని నాకు 45 రోజులు వచ్చింది, 50 రోజులు వచ్చింది, 60 రోజులు వచ్చింది, నేనేం చేయలేనంటే కుదరదు. ఈ వారం రోజులు కూడుకో, ఈ వారం రోజులు కలుపుకో. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నా దగ్గర ఉంది. నిద్ర పోనీయకుండా నీకు భయపెట్టి నువ్వు ఎందుకు ఉద్యోగం సాధించలేవు అనేటటువంటి ఆలోచన నీకు రప్పించేటటువంటి బాధ్యత నాది, అది గమనించండి. అయితే ఈసారి 45 రోజుల సమయం ఉన్నాడు కదా, దాని గురించి ఆలోచన చేయొద్దు. నోటిఫికేషన్ వచ్చే వరకు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బలంగా మనం చూసుకుంటాం. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి నువ్వు ఆలోచన చేయదు. ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, ఎక్కడైనా సరే కొత్త విధానాలు వస్తున్నాయి కదా, అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ మనం అప్లై చేసేటువంటి సర్టిఫికెట్లు అన్నీ అప్లోడ్ చేయమంటున్నారు. నీకు ఏ కోర్సు కావాలో ముందుగా డిసైడ్ చేసుకోమంటున్నారు. ఇవన్నీ కూడా నువ్వు తొందరపడద్దు, టెన్షన్ తీసుకోవద్దు. వీటన్నిటిని ఎలా చేయాలా, లైన్ బై లైన్ ఎలా చేయాలా, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా చేయాలా, ఎలా చేస్తే మీరు దాంట్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక లైన్కి వచ్చేస్తారనేది నేను తీసుకుంటాను. ఎందుకంటే దానికి సమయం ఉంది. ఈ రోజే నువ్వు దాన్ని తీసుకుని తలపైన పెట్టుకుని నువ్వు బాధపడబాకు. ఇప్పుడు చేయాల్సిందేంది, ఈ వారాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలా ప్లాన్ చేయి, బలంగా ప్లాన్ చేయి. అప్పుడు ఖచ్చితమైనటువంటి విజయాన్ని తీసుకుంటూ మీ దగ్గరకు రావడానికి అవకాశం ఉంటుందని మరొక అప్డేట్తో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. గుడ్ లక్ టు ఆల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. తిరుపతి శ్రీప్రకాష్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మిగతా పరీక్షలన్నీ కూడా అందులో చూద్దాం. గుడ్ లక్.